హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్ పూజ. ఇంకా అయితే నేను మొన్న చెప్పాను కదండీ! ఊరేగింపు సాయంత్రం అని చెప్పి ముందు వీడియోలో. ఇంకా అయితే అప్‌లోడ్ చేయడానికి నాకు కుదరలేదు. అందుకని ఇప్పుడైతే చేస్తున్నాను. ఇంకా నైట్ అయితే ఇలా బండి మీద ఎద్దుల బండి ఉంటది గదండీ! అంటారు గదా! ఎద్దుల బండి మీద ఇలా అమ్మవారినైతే పెట్టేసి ఊరేగింపయితే స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచి అసలకి ఈసారి అమ్మవారు చాలా కళగా చాలా బావుందండి. అసలు దగ్గర నుంచి చూడండి ఎంత నిండుగా ఉందో. చాలా బావుంది అమ్మవారి ఫేసు అంతా కళగా మనల్నే చూస్తున్నట్టు బాగా 2 కళ్ళైతే సరిపోవట్లేదు. అంత బావుంది ఈసారి. ఇంకా ఊరేగింపు దగ్గరైతే ఇలా డాన్సులు అలా వేస్తూ ఉన్నారు. ఇంకా జనం చూసారా ఎంతమంది వచ్చారో. బాగొస్తారండి జనం గూడా చూడ్డానికి. ఇంక వీళ్ళైతే డాన్సులు అయితే వేస్తున్నారు. ఇంక ఈ పూటైతే మామూలుగా పొద్దున సద్ది తీసుకొని వెళ్తారు గదా! సాయంత్రం అయితే వడపప్పు, పానకం అయితే ప్రసాదంగా తీసుకొని వెళ్తారు. ఇంకా టెంకాయ కొట్టేవాళ్ళు టెంకాయలు, వారు పోసేవాళ్ళు వారు అలా పోస్తూ ఉంటారు. ఇంకిలా ఊరేగింపుతో అమ్మవారిని గుడికైతే తీసుకొని వెళ్తారండి. మేమైతే సగం దూరమే ఎళ్తాము. ఎందుకంటే టైం చాలా పడతది. ఇంకా అందుకని చెప్పి మేము సగం దూరం ఎళ్ళేసి వచ్చేస్తాము. ఇంక మగవాళ్ళైతే గుడి దగ్గర దాకా వెళ్తారు. నైట్ లేట్ అవుతది కాబట్టి. ఇంకా అమ్మవారైతే వచ్చేసిందండి ఒక ఆమెకి. మామూలుగా ప్రతి సంవత్సరం ఒక ఆవిడకొస్తది. ఆమె అయితే లేదిక్కడ. వాళ్ళు ఇల్లు కట్టుకొని ఎక్కడికో వెళ్లారంట. ఆమైతే మరి ఎలా అయినా గాని వచ్చేసిందండి. సడెన్‌గా వచ్చి అమ్మవారు మామూలుగా అయితే రాకూడదనుకున్నట్టుంది. వచ్చిందయినా. అసలు అమ్మవారైతే భలే వచ్చిందండి. అదిగోండి ఈమేనండి. ఆమె ప్రతి సంవత్సరం వాళ్ళ ఇల్లు గూడా ఇక్కడే. అయితే వాళ్ళు ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయారంట. ఇంక సాయంత్రం వచ్చింది. ఎమ్మటనే అమ్మవారైతే వచ్చేసి, నా ఉత్సవం జరుగుతుంది. సంతోషం మీద బాగా మేళాలు వాళ్ళు డ్రమ్ములు మోగిస్తుంటే అదొద్దు నాకు అని జెప్పి మేళాలు గావాలని అడుగుతుందండి అమ్మవారు. అసలెంత బాగా అడుగుతుందో. ఎంత సంతోషంగా వచ్చిందో. అందరికీ ఆడవాళ్ళకి చాలా మందికి అమ్మవారొచ్చింది ఈసారి. వస్తే ప్రతి ఒక్కళ్ళు బాగా సంతోషంగా నా ఉత్సవం జరుగుతుందనే చెప్తున్నారు. చూసారా మేళాల వాళ్ళని అడిగింది. అమ్మవారు ఒంట్లోకొచ్చి. ఇంక అడిగితే వీళ్ళు ఆపేసి డ్రమ్ములు కొట్టేవాళ్ళు. వాళ్ళు మోగిస్తుంటే కోప్పడుతుందండి. మీరొద్దు నాకు మేళాలే కావాలని కోప్పడుతుంటే, ఇంక వాళ్ళు మేళాలు వాయిస్తే అప్పుడు డాన్స్ ఏసిందండి అసలకి సంతోషంగా. ఇంకిలా అయితే తిరునాళ్ళైతే బాగా జరిగింది. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికాడైతే మేము ఉండి వీడియో అయితే తీసుకున్నానండి. ఇలా మనం ప్రతి సంవత్సరం ఇలా మన దే ఇలా దేవతలకి ఇలా చేసుకుంటే పోలేరమ్మంటే మనకి ముఖ్యం కదా! అందుకని మనం ఇలాంటివి చేసుకుంటే మనకి ఆమె చల్లగా చూస్తదంటండి. అందుకని చెప్పి ఇలా సద్ది అవి పెట్టుకోవాలంట అమ్మవార్లకి ప్రతి సంవత్సరం. పెట్టుకుంటే ఆషాఢ మాసంలో చాలా మంచిది. అందుకని చెప్పి ఇలా అయితే చేసుకోవాలి. గ్రామ దేవతకి మనం ఎప్పుడూ ఇలా చేసుకుంటూ ఉండాలండి. చేసుకుంటే ఆ గ్రామానికి చల్లగా చూడాలని ఇలా చేసుకుంటారంట. ఇంకా డాన్సులు వేసేవాళ్ళు. ఈమైతే మా పిన్ని వాళ్ళ చెల్లి హారిక. అమ్మాయికైతే ఇన్‌స్టాగ్రామ్ ఉందండి. అందుకని ఇలా అయితే వీడియో అయితే తీసుకుంటుంది. ఇంక ఇలా మేళాలతో అయితే బాగా చాలా సేపు డాన్సులవేసి బాగా చేశారండి. ఇంక మొన్న నేను చెప్పాను గదా! వెంకటేశ్వర స్వామి గుడిలో పాట పాడానని చెప్పి.
నేను 2 పాటలు పాడానండి. ఆ వీడియోలో చెప్పడానికి కుదరలేదు. ఇంకా 2 పాటలైతే పాడాను. అది ముందు చరణం పాడాను కదా ఒకటి. ఇప్పుడైతే ఇంకోటి పాడతాను చూడండి. మా పిల్లలు గూడా ఇక్కడైతే మిద్ది మీద మా పిన్ని వాళ్ళ మిద్ది మీదయితే ఉండి చూస్తున్నారు. అంటే పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతారని నేనైతే ఇలా మిద్ది మీదయితే ఉంచేశాను. నేను మిద్ది మీదే ఉండి చూసాను. బాగా కనిపిస్తుంది. మా పిల్లలందరూ అయితే ఇక్కడే ఉన్నారు. ఆ పాట పాడతాను. మీరు కూడా వినండి. నిన్ను చూడక నేనుండగలనా? నీ కొండకు రాకుండగలనా? ఈ దేహం నీ రూపసారం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. మనసన్నది నీ ధ్యానలోనే, నేనున్నది నీ సేవలోనే. మనసన్నది నీ ధ్యానలోనే, నేనున్నది నీ సేవలోనే. ప్రతి నోటా నీ చరణనామం, నా నోటే నీ మధురగానం, నా నోటే నీ మధురగానం. ఈ పాట అయితే నేను పాడాను. ఇంకా ఉంది. మీరు ఫుల్ వీడియో కావాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఒకరోజు ఫుల్ వీడియో అయితే పెట్టేస్తాను. మీరు కామెంట్ చేస్తే నేనైతే పెట్టేస్తానండి ఫుల్ వీడియో. పాట పాడి నీట్‌గా ఫుల్ వీడియో పెడతాను. ఇంకా మా పిన్ని వాళ్ళ మిద్ది మీద ఉన్నానని చెప్పాను గదా! ఇంకా మా పిన్ని మేమందరం అయితే పైనుండి నేను కూడా ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర బిందెతో నీళ్ళు తీసుకొని ఇంకా బోరింగ్ ఉందండి. బోరింగ్ దగ్గర నీళ్ళు పట్టేసేసుకొని ఇలా అయితే వారైతే పోసాను సాయంత్రం. పొద్దున పోసాను గదా! ఇంకా సాయంత్రం గూడా పోసాను. ఇలా అయితే ఊరేగింపు అయితే కంప్లీట్ అయితే అయిందండి. చాలా బాగా జరిగింది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అయితే చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడైతే అందరు వారైతే పోసేసిన తర్వాత ఇక్కడ మా పిన్ని వాళ్ళు ప్రసాదం అయితే ఇంకా వడపప్పు, పానకం అయితే అమ్మవారికి సమర్పించాం కదా! అవైతే వాళ్ళు కొంచెం తీసుకొని మనకు కొంచెం ఇస్తారు. అమ్మవారి దగ్గర తాకనిచ్చి. ఇంకా అయితే మా పిన్ని అయితే అందరికీ పోస్తూ ఉంది. ఇంకా పానకం అయితే అందరం తాగేస్తున్నాము. మా అన్నయ్య వాళ్ళ బాబండి చాలా క్యూట్‌గా ఉన్నాడు కదా! సైలెంట్‌గా ఉన్నాడు. నా దగ్గరకొచ్చి ఇంకా మా పిన్ని మేమందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారండి. ఇంకా అమ్మవారిని చూడండి చాలా చక్కగా ఉంది. దగ్గర నుంచి ఇంకా ఈ పిన్ని ఇంకో పిన్ని అండి. ఏంది ఎంతమంది పిన్నీలు అనుకుంటున్నారా? నాకు చాలామంది ఉన్నారండి. ఇంకా మేమందరం అయితే ఇంకా మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది గద్దలగుంట. ఇంకా అక్కడి దాకా అయితే వెళ్ళాము. ఇంకా మా చెల్లెలండి అమ్మాయి. అక్కడి దాకా వెళ్ళి మేమైతే ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.